ఎందుకంటే మరొక వారము మనము ఈ విధంగా సంఘముగా కలిసి దేవుని సన్నిధానంలో ఒకరిని ఒకరు చూసుకుంటున్నామంటే అది దేవుని కృప మాత్రమే. దేవుడు కృపగలవాడు, ఆయన దయగలవాడు. ఆయన దయ ఉంది కాబట్టే మానవులుగా మనం ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ, ఎన్నిసార్లు వంకర మార్గం ఎంచుకున్నప్పటికీ దేవుడు మరి తిరిగి ఆయన కృపను బట్టే ఎన్నికైన వారము కాకపోయినప్పటికీ కూడా దేవుడు తన దయను బట్టి మనల్ని చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. నిజంగా మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఈ రీతిగా రాయబడింది. ఆకాశ పక్షులంట దేవుని యొక్క సెలవు లేనిదే, వేటగాడు వేటకెళ్ళినప్పుడు దేవుని సెలవు లేనిదే ఒక పక్షి కూడా నేల రాలదంట. ఆకాశ పక్షులు ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. నిన్ను నన్ను ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. ఆకాశ పక్షులను దేవుడు అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన సెలవు లేనిదే నేలను రాలదంట ఒక్కటి కూడా. అయితే దేవుడు అంటున్నాడు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బహుశ్రేష్ఠులుగా మనము ఎన్నుకొనబడిన వారం కాబట్టి ఆయన యొక్క దయ, ఆయన కృప నిత్యము మన మీద ఉంటుంది. అడవికి రాజు జంతువులలో ఏది? సింహము. మనము చదివినప్పుడు స్కూల్లో పాఠాలు చెప్తున్నారు టీచర్స్ కదా. అడవికి రాజు ఎవరు? సింహం. సింహము తను వేటాడినప్పుడు ఖచ్చితంగా తను వేటాడినది ఖచ్చితంగా పట్టుకుంటుందంట. ఎందుకంటే ఏ రోజు అది ఆకలిగా తన కడుపు మార్చుకున్నట్టు ఉండదంట. కానీ అడవికి రాజైన సింహం అయినప్పటికీ కీర్తనలు 34:10లో వాక్యం సెలవిస్తుంది, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగొంటాయేమో. హల్లెలూయా. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 23:1లో కూడా దావీదు మహారాజు ఇదే చెప్తున్నారు. ఏమిటంటే, యెహోవా నా కాపరి, నా జీవితము లేమి అంటూ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏముండదు మన జీవితంలో? లేమి ఉండదు, కొరత ఉండదు. ఎందుకంటే లోకంలో చూసినట్లయితే పేదవారికి, దిక్కులేని వారికి, అనాథలుగా ఉంటున్న వారికి, వృద్ధులుగా ఉంటున్న వారికి ఆశ్రమము అనేసి కొన్ని నివాసాలు కలిగించి అక్కడ ఏమీ లేని వారిని అక్కడ పోషించడానికి కొంతమంది కేటాయించి అక్కడ నివాసాలు కలిగి ఉంటారు. ఎవరు? ఈ లోకంలో చూసినట్లయితే ఆశ్రమాలు ఉన్నాయి అక్కడ పేదవారిని పోషించడానికి. కానీ మనము కీర్తనలు 91వ కీర్తనలో మనం చదువుకొని దేవుని ఆరాధించుకుందామండి. 91వ కీర్తన. ఈ లోకస్తుల్లో పేదవారికి, దిక్కులేని వారికి, అనాథలుగా ఉంటున్న వారికి ఆశ్రమము అనేసి ఒక వసతిని కలిగించి వారిని చేరదీస్తున్నారు. అయితే 91వ కీర్తనలో ఈ రీతిగా రాయబడింది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి రెక్కల కింద ఆశ్రయం ఉంది మనకి? సృష్టికర్త అయిన దేవుని రెక్కల కింద ఆశ్రయం ఇచ్చినాడు దేవుడు. ఎందుకు?
మనం మంచివారమని కాదు, ఆయన కృపను బట్టే. ఆయన మంచివాడు గనుక మనకు దేవుడు ఆశ్రయము ఇచ్చినాడు. తప్పిపోయినప్పటికీ దేవుడు త్రోసివేయలేదు, కానీ మరి తిరిగి ఆయన రెక్కల చాటున మనల్ని చేర్చుకును దేవుడై ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 9వ వచనములో, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీ నివాస స్థలమేది? మన నివాస స్థలమేది? ఆయన ఆశ్రయము. హల్లెలూయా. ఆయన మాత్రమే నా నివాస స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే నన్ను చేరదీసేవాడు. ఆయన మాత్రమే నాకు ఆధారము. దేవునికి మహిమ కలుగును గాక. మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించుట మేలు? యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఆయన తన రెక్కలతో మనల్ని కప్పువాడై ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన రెక్కలు అనునిత్యము మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాయి. అంతేకాదు ఆయన సత్యము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నడిపించినాడు. ఎవరు? యెహోవా దేవుడు వారికి ఆశ్రయమునిచ్చి వారికి నీడగా ఉంటూ అనునిత్యము వారిని సంరక్షించినాడంట. వారు వేసుకున్న వస్త్రములు కూడా నలిగిపోలేదు, వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదట. అంత ప్రొటెక్షన్, అంత సంరక్షణ దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానము చేసినవాడు, ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. లోకంలో నమ్మకస్తులు లేరేమో, నీవు నమ్మిన వారు నిన్ను చేయి విడిచినారేమో, కానీ ఒక భక్తుడు ఒక పాట రాస్తాడు, అన్నీ ఉన్నా కానీ నాకు ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు, నాకు అన్నీ ఉన్నట్టే నా జీవితంలో. హల్లెలూయా. ఎవరుంటే చాలు? యేసు ఉంటే చాలు, నా జీవితంలో నాకు అన్నీ ఉన్నట్లే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటి వేళ ఎగురు బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులకైనను నీవు భయపడకుందువు. ఎందుకంటే నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా కూడా అపాయము నీ యొద్దకు రాదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఈ మాట దేవుడే మనతో వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అపాయము నీ యొద్దకు రాదు, ఆయన సెలవు లేనిదే. ఆకాశ పక్షులను అంతగా ప్రొటెక్షన్ సంరక్షిస్తున్న దేవుడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను వాటిని పోషిస్తున్న దేవుడు మనలను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. మనం వాటికంటే ఎంతో శ్రేష్ఠులైన వారము అనేసి దేవుడు వాగ్దానం చేసినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత భద్రత ఆయన రెక్కల కింద ఉంది మనకి. ఆయన ఎప్పటికీ నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. ఈ లోకంలో ఏది ఆధారం లేకపోవచ్చు, ఎవరు చేరదీయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఒకే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, నిత్యము ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి, ఆయనను గౌరవపరచాలి. ఈ సమయమున మనము లేచి నిలబడి దేవుని ఆరాధిస్తామండి. ఆయన నామమును గణపరుస్తాం. విలువైన వారిగా, ఆయన సొత్తుగా పేరు పెట్టి మనల్ని పిలిచిన దేవుడు నిజంగా తన ఏకైక కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన వాడు. ఆయనతో సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అని వాక్యం సెలవిస్తుంది. ఏకైక కుమారుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రేమించిన ఏకైక కుమారుణ్ణి దేవుడు మన కొరకు త్యాగము చేయడానికి ఇష్టపడితే నిజంగా
మనకి ఏమి కావాలో సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను మనం ఆరాధిస్తాం, ఆయనను ఘనపరుస్తాం. మన జీవము ఆయన అనుగ్రహించినది. మన యొక్క ప్రాణము జీవము గల దేవుని చేతిలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాక. సర్వోన్నతుడా నీకు మహిమ కలుగును గాక. ఆది సంభూతుడా నీకు మహిమ కలుగును గాక. మా ఆశ్రయము నీవే, మా దుర్గము నీవేనయ్యా, మా కోట నీవేనయ్యా. నేను నమ్ముకొను నా దైవము నీవేనయ్యా. యేసయ్యా మీకు స్తోత్రములు. నీ నామానికి మహిమ కలుగును గాక. ఆది సంభూతుడా నీ నామానికి మహిమ కలుగును గాక. సంరక్షకుడా నీకు మహిమ కలుగును గాక. అనుదినము మా భారము వహించువాడా, భరించువాడా నీకు మహిమ కలుగును గాక. యేసయ్యా మీకు స్తోత్రములు. సర్వోన్నతుడా నీకు మహిమ. యుగ యుగములు నీకే ఆరాధన ప్రభువా. ఈ ఆరాధన నీకేనయ్యా, ఈ స్తుతులు నీకేనయ్యా. పరిశుద్ధాత్మదేవ నీకు మహిమ కలుగును గాక. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా శబ్దమా అండి, నా కేడమా, నీవు తప్ప లేనే నా జీవితంలో వేరే ఆధారము లేదయ్యా. నా దిక్కు నీవే. శృంగమా నా కేడమా, లేనే లేదయ్యా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తామండి. ఆధారమేమి లేదయ్యా, నా దిక్కు నీవే, నా ఆశ్రయము నీవే, నా సంరక్షకుడవు నీవే. వెంటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వెంటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం. నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకేనయ్యా. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ నీవు నాకుండగా, పగటి వేళ ఆశ్రయముగా ఉండగా, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ
ప్రాణమైనను రోగమునంతేమి చేయదు, నా గుడారము సమీపించదు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పోయినా, అవునయ్యా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు అవునయ్యా నీ దూతలను ఏర్పరచావు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వెట్టగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావే, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావే. వెట్టగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, అవునయ్యా బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా నీవే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన.
స్తోత్రములయ. సర్వాధికారి నీకు మహిమ కలుగును గాక. సర్వోన్నతుడా నేను మేము స్తుతిస్తున్నాం. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. నీ వంటి సుందరుడు లేడు, నీ వంటి పరిశుద్ధుడు లేడు. సర్వోన్నతుడా నీకు మహిమ కలుగును గాక. నేను స్తుతిస్తున్నా, నీ నామమును ఘనపరుస్తున్నా. యేసయ్యా మీకు స్తోత్రం, నీకే మహిమ కలుగును గాక. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా, ఓ ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఓ ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము సమర్పిస్తున్నాను, నా సమస్తమును నీకు సమర్పిస్తున్నానయ్యా. రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన,
హిమపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఓ 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 ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధమైన దానికి స్తోత్రం. సర్వోన్నతుడానికి మహిమ కలుగును గాక. అవునయ్యా, మేము సేవిస్తున్న మా దేవుడు మమ్మను రక్షించడానికి సమర్థుడు అని షడ్రకు మేషాకు అబేద్నెగోలు వారు మరణాన్ని లెక్క చేయకుండా తెగించారు. మహోన్నతుడా, వారిని నీవు ఘనపరచిన వాడవు తండ్రి. నీకు స్తోత్రములు. సర్వాధికారి నీకు మహిమ కలుగును గాక. రాజులకు రాజువు నీవే, ప్రభులకు ప్రభుడవు నీవే. నీ కృప మా జీవితంలో ఉంటే ప్రభువా తండ్రి, యోగ్యత లేని జీవితాలను, అర్హత లేని జీవితాలను సర్వోన్నతుడా చేరదీసు గొప్ప దేవుడు. నీకు మహిమ కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రములు. నీ నామానికి మహిమ కలుగును గాక. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన నమ్మిన ప్రతి ఒక్కరూ నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, అవునయ్యా, వెలిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే చాలు దేవా, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు,
గట్టిగా చప్పట్లు కొడుతూ మనమంతటితో దేవాది దేవుని గణపరుస్తాం. ఈ శబ్దములు నీకేనయా, ఈ స్తోత్రములు నీకేనయా, ఈ వాయిద్యములు నీకేనయా. మహోన్నతుడవు నీవు, మహాగణుడవు నీవు తండ్రి. నిన్ను మేము ఆరాధిస్తున్నాం, నీ నామమును గణపరుస్తున్నాం. సర్వోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సంగముగా మీ పిల్లలుగా కూడి మేము చేసిన ఒక స్తుతి ఆరాధనను యేసు నామములో సజీవుడా మీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 33వ అధ్యాయం. మనం ఈరోజు దేవుని సన్నిధిని గురించి ధ్యానించబోతుంటున్నాం. ముప్పై 33వ అధ్యాయం. నేను ఇందాక చెప్పాను కదా, 12వ వచనము, ఆ తర్వాత 15వ వచనము, ఆ తర్వాత 14వ వచనాన్ని చదువుకుందాం. స్క్రీన్ మీద వేయండి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునితో మోషే మాట్లాడుతున్నాడు. Conversation between God and the prophet Moses. దేవుడు నీవు, దేవుడు మనము కలిసి మాట్లాడుకోవాలి. మధ్యలో ఎవరు రాకూడదు. అందుకని నీవు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రిని ప్రార్థన చేయము, మాట్లాడము. రహస్యమందు చూచు నీ తండ్రి నీతో మాట్లాడతాడు. నీకు అనేక విషయాలు బయలుపరుస్తాడు, నీకు అనేక సత్యాలు నేర్పిస్తాడు. ఎందుకు మనము చాలా విషయాలు ఇంకా నేర్చుకోవటం లేదు? ఎందుకు ఆత్మీయంగా ఎదగటం లేదు? ఎందుకు మన మహిమ పెరగటం లేదు? సంవత్సరాలు గతించిపోతున్నాయి, వయసు పెరుగుతుంది, కానీ దేవుళ్ళు ఎదగటం లేదు. కారణం ఏంటంటే దేవునితో మనము గడపటం లేదు. గడిపినా కూడా గడపవలసినంత గడపటం లేదు. నువ్వు 24 hours దేవునితో గడపని చెప్పడం లేదు. కనీసం రోజుకు 1 గంట అయినా దేవునితో గడుపుతున్నావా? ఆ గంటలో కూడా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? లేదంటే సగం సగం ఇస్తున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది విశ్వాసులు దేవునికి ఇవ్వవలసిన సమయము ఇవ్వటం లేదు, కాబట్టి బలహీనులుగా ఉన్నారు. కాబట్టి ఆత్మల పట్ల భారం లేదు. కాబట్టి రోగుల మీద చేతులు పెడితే వాళ్ళు స్వస్థ పొందటం లేదు, దయ్యాలు పారిపోవటం లేదు. మనము దేవునితో గడపాలి. మోషే 40 రాత్రి పగలు దేవునితో గడిపినప్పుడు దేవుని యొక్క అభిషేకము ఆయన మీద పడినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. ఆయన కొండ మీద దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఆ ముఖములో ఉండే దేవుని మహిమను చూసి భయపడి, అయ్యా మేము తట్టుకోలేకపోతున్నాము,
నిన్ను చూడలేకపోతుంటున్నామో అని భయపడి పారిపోయారు. అప్పుడు మోషే ముసుగేసుకోవాల్సిన పని వచ్చింది. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు. దేవుడు పక్షపాతియా? మోషకోడైన దేవుడు మనకు దేవుడు కాదా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనము దేవునితో గడపవలసినంత సమయం గడిపితే మన జీవితాల్లో దేవుని సన్నిధిని అనుభవిస్తాము, దేవుని శక్తిని అనుభవిస్తాము. పిరికితనముతో ఉండము, ఏడుస్తూ ఉండము, అలిగి ఉండము, దూరం ఉండము, పట్టి పట్టనట్లు ఉండము, సమర్పించుకుంటాం మనం. అందుకనే సాతానుడు మనం ఎక్కడ సమర్పించుకుంటామో, ఎక్కడ బలం పొందుకుంటామో, ఎక్కడ ఆత్మలు చేస్తామో, వీళ్ళు ఎక్కడ సంఘం అభివృద్ధి చేస్తారో అని చెప్పేసి వాడు ఏం చేస్తున్నా అంటే సుఖభోగాలకు విశ్వాసులను తిప్పుతున్నాడు. యవనస్తులైతే సెల్లు, గేమ్స్, లవ్లు, పెద్దలైతే ముడుపుట్ల తిని ఎక్కువ నిద్రపోవాల. సాతానుడు బుజ్జగిస్తున్నాడు, ఉయ్యాలే చూపుతున్నాడు విశ్వాసుల్ని. బుజ్జి పండుకో, తిను, తాగు, పడుకో, డబ్బులు సంపాదించుకో, బట్టలు కుట్టుకో, బట్టలు వేసుకో, నగలు కొనుక్కో, నగలేసుకో, ఇండ్లు కట్టుకో, ఇంట్లో ఉండు, బాడికలకి వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, కానీ ప్రార్థన ఎక్కువ చేయొద్దు, వాక్యం ఎక్కువ ధ్యానించొద్దు, చర్చికి ఎక్కువ పోవద్దు అని చెప్పి విశ్వాసుల్ని సాతానుడు ఉయ్యాలు వైపు చూపుతున్నాడు. అందుకనే చప్పగా చల్లారిపోయిన స్థితి. పైకి భక్తి గల వారి వల్లే కనబడుతున్నాం, కానీ దేవుని శక్తి మనలో లేదు. నేనేదో పరిపూర్ణుని, నేనేదో పర్ఫెక్ట్ అని చెప్పడం లేదండి. నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కూడా అనేక విషయాల్లో సోమరినైపోయాను. ఈరోజు నాతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఒక శుభవార్త ఏంటో తెలుసిన, ఈ రోజు నుంచి మన స్థితి మారబోతుంది. ఈ రోజు నుంచి నా స్థితి మారబోతుంది. మనము వచ్చిన వారు వచ్చినట్లు పోము. ఈరోజు నూతన అభిషేకంను పొందుకోబోతున్నాం, నూతన శక్తిని పొందుకోబోతుంటున్నాం. దేవుడు మనల్ని క్షమించి ఆయన రక్తంతో కడిగి నూతనమైన బలాన్ని ఇవ్వబోతున్నాడు. మనము పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి ఎగరబోతున్నాము. మనము పరిగెత్తుతాం, నడుస్తాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఈ దినాన మనల్ని ఆస్వాదిస్తుంటున్నాడు. హల్లెలూయా. మోషే యెహోవా దేవుడు మాట్లాడుకుంటూ మోషే ఏమంటున్నాడు తెలుసునా? 12వ వచనములో, మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుమో, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీ కలిగి చెప్తీవి కదా. ఈ ప్రజల్ని తోలుకొని పాలు తేళ్లు ప్రవహించి దేశానికి పొమ్మంటున్నావో, అవునా? మళ్ళీ నాతో ఎవరు వస్తారు? నన్నేమో పొమ్మంటున్నావు, నువ్వు రావా? నన్ను పొమ్మంటున్నావు.
ఎవరొస్తారు నాయంబడి అని అంటూ, ఇప్పుడు చదవండి 15వ వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోకుమో. నీ సన్నిధి నాకు కావాలి. మీ సన్నిధి నాతో ఉంటేనే నేను ఈ ప్రజలను తీసుకుని వెళ్ళగలను. నీ సన్నిధి నాతో పాటు రాకుంటే ఇక్కడి నుంచి చెప్పండి, మమ్మను తోడుకొని పోకుమో. ఎంత గొప్ప మాట అండి. ఈ దినాల్లో మనము ఎన్నిసార్లు దేవుడు లేకుండా పోతున్నాం మనం. అవునా? దేవుని సన్నిధి లేదు, పోతున్నాం మనం. దేవుడు ఉన్నాడులే అనుకుంటున్నాం కానీ మనం పోతున్నాం, కానీ దేవుని సన్నిధి లేదు. కానీ మోషే ఏమంటున్నాడు చెప్పండి? నువ్వు పో మోషే, ఈ ప్రజలను తీసుకొని పో అంటే ఏమంటున్నాడు? నీ సన్నిధి నువ్వు నాతో పాటు రాకుంటే మమ్మల్ని తీసుకొని పోకుమా అంటున్నాడు. ఆ మాట నువ్వు అనగలుగుతున్నావా? హల్లెలూయా. నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నువ్వు ఉద్యోగానికి పోతున్నావు, నువ్వు వ్యాపారానికి పోతున్నావు, నీ కుటుంబంలో పనులు చేస్తున్నావు. దేవునితో అన్నావా, దేవా నీ సన్నిధి నాతో ఉంటేనే నేను ఉద్యోగానికి పోతా, నీ సన్నిధి నాతో ఉంటేనే నేను ప్రయాణం చేస్తా అని అంటున్నావా? లేదంటే ఊరికే చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నావా? దేవుడు సన్నిధి నీతో ఉందా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తుంటున్నాడు. చూడండి, లూకా సువార్తలో యేసు ప్రభు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, యేసు ప్రభు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎన్నో వచనం అది, ఆయన తల్లిదండ్రులు ఏమా లూకా సువార్త 2వ అధ్యాయం ఎన్నో వచనము 48వ వచనం. ఇక్కడ గమనించినట్లయితే 41వ వచనం నుండి చదవండి. స్క్రీన్ మీద వేయండి. 41 పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. 45వ వచనం. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. తర్వాత 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వాని ప్రశ్న అడుగుచుండగా చూచిరి. తర్వాత ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయమునందిరి. తర్వాత 40వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటామని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటారు? నేను నా తండ్రి పొలంల మీద ఉండవలని మీరు ఎరుగరాని వారితో చెప్పాను. వీళ్ళు 3 దినాలు ప్రయాణం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసయ్య మాతో పాటు వస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకున్నారు కానీ యేసయ్య రావటం లేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత చూసుకుంటే లేడు. మన పరిస్థితి కూడా అలాగుంది. యేసయ్య మనతో పాటు ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ యేసయ్య మనతో పాటు రావటం లేదు. చూడండి, లూకా సువార్తలో మనం చూసినట్లయితే లూకా సువార్తలో 24వ అధ్యాయం
13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గురించి ఒకరితో ఒకడు సంభాషించుండ్రి. వారు సంభాషించుచు ఆలోచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. ఎందుకు వారితో నడిచాడంటే వాళ్ళు యేసయ్య చనిపోయాడు, ఆయన చంపేశారు, అయ్యో ఆయన ఎంత గొప్పవాడు, ఆయన తిరిగి లేస్తానన్నాడు, మాకేం అర్థం కావటం లేదు అని దేవుని గురించి ఆలోచిస్తూ వారు వెళుతూ ఉంటే ఎవరు వచ్చారా వాళ్ళతో పాటు? పునరుత్థానని యేసు నడుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు వాళ్ళతో నడుస్తున్నాడంటే చెప్పండి, వారు చెప్పండి యేసును గురించి సంభాషించుకుంటున్నారు. పదిహేడవ వచనములో ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకడు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు చెప్పండి దుఃఖముతో ఉన్నారు. అయ్యా యేసు ఆయన క్రియలను వాక్యములను శక్తిగల ప్రవక్త అయి ఉండేనయ్యా, ఇలా ఆయన చంపేశారయ్యా, సమాధి దగ్గర కూడా లేడంటయ్యా, కొందరు దూతలు ఆయన లేచాడని చెప్పారంటయ్యా అని వాళ్ళు సంభాషించుకుంటూ దేవుని వాక్యం ధ్యానించుకుంటూ వస్తున్నారు. యేసయ్య వారితో పాటు నడుస్తున్నాడు. కానీ వారాయన గుర్తుపట్టని మామూలు వ్యక్తి వలె వాళ్ళతో పాటు నడుస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసునా? 29వ వచనంలో వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగురుకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన ఏం చేశారండి? బలవంతము చేశారు. బాబా బాబా బాబా. నామకే మారితే రండి బ్రదర్ భోంచేదురు, రండి బ్రదర్ మా ఇంటికి. ఒక ఆమె నన్ను మా ఇంటికి రండి బ్రదర్ ప్రార్థన చేయండి అని కొన్ని ఏళ్ళయింది నేను పోలే. రమ్మంటుంది, బ్రదర్ రండి బ్రదర్ మీరు ప్రాణే రారు మీరు అంటుంది, బ్రదర్ మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి అంటుంది. చాలా వందనాలు చెప్తుంది, చాలా మంచి సిస్టర్ ఆమె మంచి భక్తిపరురాలు. బ్రదర్ మా ఇంటికి రండి, మీరు రానే రారు, మా ఇంటిని విజిట్ చేయండి ప్రార్థన చేయండి అంటుంది. కానీ ఎప్పుడు రావాలి? పలాని రోజు పలాని టైము ప్రార్థన పెట్టుకున్నానయ్యా, మీరు పాస్టమ్మ గారు రండి అని పిలవటంలా. నీ ఇష్టం ఉన్నప్పుడు రా. వాళ్ళ ఇంటికి ఇంతవరకు పోలే నేను, పోయినా కూడా వాళ్ళతో గడిపి ప్రార్థన చేయలేదు నేను. కొంతమంది నన్ను పిలుస్తుంటారు స్పీకర్గా రండి అని, పాస్టర్ గారు మా చర్చికి రావాలి మా చర్చికి రావాలని. కానీ ఏ రోజు రావాలి, ఏ టైం రావాలి, ఏదైనా సందర్భం ఉందా, ఏదైనా ఇన్విటేషన్ ఇచ్చావా? ఒకవేళ ఇంటికి వచ్చి పిలవకున్నా ఫోన్లో అయినా అయ్యా నేను రాలేకపోతున్నాను, పలాని రోజు ప్రేయర్ పెట్టుకున్నాము, నీకు అనుకూలమవుతుందా, మీరు రండయ్యా, మీకు అనుకూలమైన డేట్లోనే నేను పెట్టుకుంటా. కొంతమంది పాస్టర్ని అడుక్కోకుండా డేట్ పెట్టుకొని నువ్వు రా అంటారు. ఆ డేట్లో నాకు వేరే ప్రేయర్ ఉంటుంది. పాస్టర్ని చిక్కుల్లో పెడతారు, ఇబ్బంది పెడతారు. ఆ డేట్ ఫిక్స్ చేసే ముందు అడిగావా పాస్టర్ని? ఎలా రావాలి? అదే డేట్లో వేరే ప్రోగ్రామ్ ఇడిచిపెట్టి నేను. ఇది క్రమం కాదు కదా.
చాలా చోట్ల నాకు ఇన్విటేషన్ మేము పోలేదు. చాలా గృహాల్ని దర్శించలేకపోయినా. ఎందుకు తెలుసునా? వాళ్ళు ప్రాపర్గా ఆహ్వానించటం లేదు. పాస్టర్ గారు, ఫలాని రోజు మీరు రండి, ఫలాని గంటలో మనం ప్రేయర్ పెట్టుకుందాం, మీకు అనుకూలం అవుతుందా? పాస్టర్ రాకముందే ఇల్లు ఊడ్చి, ఇల్లు తుడిచి, సాపలు వేసి ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే పాస్టర్ గొప్ప వ్యక్తి కాదు, పాస్టర్ మీద ఉండే అభిషేకం గొప్పదే. పాస్టర్తో ఉన్న దేవుని సన్నిధి గొప్పది. హల్లెలూయా. చెప్పండి, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్లు అన్నాడు యేసయ్య. నా నామంలో ఒక గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా నేను వారికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. నీతిమంతుడు అని ఒక నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలాన్ని నేను ఇస్తానన్నాడు. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఉండే అధికారులు, వాళ్ళని ఎంత గౌరవిస్తామండి మనము? ఎందుకు? వాళ్ళ అధికారాన్ని బట్టి ఎంతో గౌరవిస్తాం. కానీ దేవుని సేవకులు, దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు, సంఘ పెద్దలు, విశ్వాసులు, ఆత్మలో ఎదిగిన వారు, నీతిమంతులు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని మనం ఎంత గౌరవించాలి మనం. కానీ గౌరవించవలసిందే గౌరవించడం లేదు. నేను దేవుని గౌరవిస్తా, దేవుని సేవకుని గౌరవించా అంటారు. నేను దేవుని గౌరవిస్తా, సంఘాన్ని గౌరవించను అంటారు. కానీ బైబిల్ ఏది చెప్తుందంటే, కనబడని నీ సహోదరుని ప్రేమించకుంటే కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు? నువ్వు కనబడే నీ సహోదరుని ద్వేషించి ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నువ్వు అబద్ధికుడవు అన్నాడు. యు ఆర్ ఎ లయర్. దేవుణ్ణి ప్రేమించేవాడు, చెప్పండి, మనిషిని కూడా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని సేవకుని కూడా ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రేమించేవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నవాడు, హల్లెలూయా, దేవుని ప్రజలను కూడా గుర్తిస్తాడు. దేవుని సేవకుల్ని గుర్తిస్తాడు. వాళ్ళ మీద ఉండే అభిషేకాన్ని గుర్తిస్తాడు. లోకం మనల్ని గుర్తించదు. ఏ పాస్టర్ దశమభాగాలు తింటారు వీళ్ళు అంటారు లోకస్తుడు. ఈయనకి పని బాట్లేదండి, ఉద్యోగం వేసి సంఖ్యకు బైబిల్ వేసుకొని తిరుగుతా అంటారు. వాళ్ళకి తెలీదు. ఈ అమ్మాయి ఎప్పుడు ప్రార్థన అంటుందండి, బైబిల్ అంటుంది, పాటలు అంటుంది అంటారు. వాళ్ళకి తెలియదు మన విలువ. కానీ నీకు తెలుసా దేవుని సంఘం యొక్క విలువ? దేవుని సేవకుల యొక్క విలువ నీకు తెలుసా? దేవుని సంఘంలో ఉండే దేవుని సన్నిధి ఎంత గొప్పది తెలుసా నీకు? హల్లెలూయా. ఒక ఇన్స్పెక్టర్కి తెలుస్తుంది ఇంకొక ఇన్స్పెక్టర్ యొక్క అథారిటీ ఏంటో, విలువ ఏంటో. ఒక కామన్ మ్యాన్కి తెలియదు ఒక సబ్ ఇన్స్పెక్టర్ యొక్క క్యాడర్ యొక్క విలువ ఏంటి, ఒక ఇన్స్పెక్టర్ యొక్క విలువ ఏంటి, ఒక డిఎస్పి యొక్క విలువ ఏంటి. కామన్ పర్సన్స్కి తెలీదు. కానీ ఆ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, ఆ జ్ఞానము కలిగిన వాళ్ళు, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి, ఆ వ్యక్తిలో ఉండే అధికారం ఏంటి చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళు హల్లెలూయా. వాళ్ళను ప్రేమిస్తారు, గౌరవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు సేవకుల్ని లెక్క చేయటం లేదు, ఆత్మతో నింపబడిన విశ్వాసిని గుర్తించటం లేదు, ప్రార్థనా పరుల్ని గుర్తించటం లేదు, సంఘములో ఉండే దేవుని సన్నిధిని గుర్తించటం లేదు, దేవుని అభిషేకాన్ని గుర్తించటం లేదు. ఇది కామన్ ప్లేస్ అనుకుంటున్నారు. ఇతను మామూలు వ్యక్తులే, ఆమె మామూలు వ్యక్తులే అనుకుంటున్నారు. కానీ ఆమె దేవుని సన్నిధిలో ఉంది, ఆమెలో దేవుని అభిషేకం ఉంది, ఆమెలో దేవుడు ఉన్నాడు, ఆమె దేవునితో నడుస్తుంది అని నువ్వు గుర్తించలేకపోతున్నావంటే అసలు నువ్వు సన్నిధిలో ఉంటే కదా, నువ్వు దేవుని స్వరం వింటే కదా ఆ విలువ తెలిసేది. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు సేవకుడు పోతుంటే విశ్వాసులు లేచి నిలబడతారు, వందనాలు బ్రదర్ అంటారు. అదే దారిలో పోయేవాడు, బీడీలు తాగేవాడు, రోడ్ల మీద టీలు తాగేవాడు మనల్ని లేస్తాడా? ఎందుకు నీకు తెలీదు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. అరే ఈ వ్యక్తి ఎంత గొప్పవాడు, ఇతని అధికారం ఏంటి, ఇతని స్థితి ఏంటి, ఇతను ఆత్మీయంగా ఎంత ఎదిగాడు, ఇతనిలో దేవుడున్నాడు, దేవుని సన్నిధి ఉందని నువ్వు ఎప్పుడు గుర్తిస్తావంటే నీవు కూడా దేవుని సన్నిధిలో ఉంటేనే, నీవు కూడా దేవునిలో ఉంటేనే అవతల దేవుని సన్నిధి కలిగిన వ్యక్తిని నువ్వు గుర్తిస్తావు, గౌరవిస్తావు. విజయవాడలో ఫిలదెల్ఫియా చర్చి ఉంది. అక్కడ సేవకుడు కేరళ ఆయన తన భార్య పిల్లల్ని తీసుకొని, చిన్న పిల్లల్ని దేవుడు సేవకు పిలిస్తే కేరళ వదిలేసి విజయవాడకు వచ్చి చిన్న ఇంటిలో ఆరాధన స్టార్ట్ చేశాడు. తెలుగు సరిగా రాదు. ఈరోజు విజయవాడలోనే పెద్ద సంఘం వాళ్ళది, పెద్ద సంఘం. ఆయన ప్రభులో నిద్రించాడు. వాళ్ళ పిల్లలు శక్తివంతంగా దేవుని చేత వాడబడుతున్నారు. ప్రారంభ దినాల్లో ఆయనకు అన్నం లేదు. ఒక రిక్షాలో, ఒక ఎద్దుల బండిలో మాదిరి సామాన్లు వేసుకొని వచ్చినాడు విజయవాడకు. చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, కష్టపడ్డాడు, ఆత్మలు సంపాదించాడు, ఆత్మలు దేవుళ్ళు ఎదుగుతూ వచ్చారు. సంఘము కొంత ఎదిగే టైంలో చాలామంది అన్యులు ఆయన మీద అటాక్ చేశారు. అన్యులంటే వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లకు ఏం తెలుసండి, పాపము తెలీదు మనకు. పాపం వాళ్ళ మీద మన మీద కోపడతారు, ఎందుకంటే వాళ్ళకు తెలీదు. బయటోడు రాయి విసురుతాడు, అది కామన్. కానీ సంఘములో ఉండే విశ్వాసులు కొంతమంది, ఆత్మతో నింపబడిన వాళ్ళు, పరిశుద్ధంగా జీవించని వాళ్ళు, పైకి భక్తిగా ఉన్న ఒక టీము కొంతమంది కలిసి ఈ పాస్టర్ మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది మాత్రము అయ్యా ఈయన దేవుని సేవకుడు, మనము ఈయన భాష కాని భాష, దేశం కాని దేశానికి వచ్చాడు, ఆయన మన సేవకుడు, ఆయన మనం గౌరవించాలి. ఒక పూట తింటే 2 పూటలు ఉండదు అన్నము, కానుకలు తక్కువ. కొంతమంది భక్తిపరులు, పేదలు ఆయన్ని గౌరవిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయనలో ఎదుగుతూ ఉన్నారంట కొంతమంది. కొద్దిమంది నిర్లక్ష్యంగా ఏం పాస్టర్ ఈయన, ఏమి ఈయన అని అనేవాళ్ళంట. అది ఎంతవరకు వచ్చేసిందంటే వాళ్ళు రాంగ సాతానుడు వాళ్ళలో దూరి ఆ సంఘంలో ఉండే కొంతమంది పెద్దలు, అంటే పెద్దలంటే వాళ్ళ ఆత్మీయ పెద్దలు కాదు, వయసులో పెద్దగా ఉండి పెత్తనాలు చేసేవాళ్ళు అనమాట. పెత్తనాలు చేసేవాళ్ళు, నిలబెట్టేవాళ్ళు, అడిగేవాళ్ళు,
ఉంటారు. అడగడం మొదలుపెట్టారు. ఏయ్ కేరళవాడా, నీకు తెలుగు రాదు సరిగ్గా, నిన్ను మూట కట్టేసి కృష్ణానదిలో పడేస్తామన్నారంట. అయినా కూడా కన్నీటితో ప్రార్థన చేస్తూ, దేవా వాళ్ళని క్షమించునైనా, వాళ్ళకి తెలియదు నీ సన్నిధి యొక్క విలువ అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. సంఘం అంతకంతకు ఎదుగుతూ ఉంది. భక్తి గల వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నారు. ఈ భక్తి లేని వాళ్ళు, దేవుని శక్తిని ఎరగని వాళ్ళు, కొంతమంది నమ్మని వాళ్ళు గుంపు తయారై పాస్టర్ను మాటికి నొప్పిస్తుంటే పాస్టర్ గారు ఓర్చుకుంటూ క్షమించుకుంటూనే వచ్చాడు. దేవుడు కూడా అలాంటి వాళ్లకు చాలా అవకాశాలు ఇస్తాడు, క్షమిస్తాడు, మాట్లాడతాడు. కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వాళ్ళు మాత్రం మారలేదు. సంఘ అభివృద్ధికి ఆటంకపరిచేవాళ్ళు, సంఘ కాపురులకు, సంఘములో ఉండే విశ్వాసులకు, సంఘానికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా మాట్లాడేవాళ్ళు, సన్నిధి యొక్క విలువలు తెలియకుండా జీవిస్తున్నారు. వాళ్ళలో 3-4 ఆ గుంపుకు నాయకత్వం వహిస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారాలు దాని ఎదుట నిలువ నేరం. ఈ సంఘాన్ని సంరక్షించి పోషిస్తాను. ఇది నా సంఘం, నేను రక్తం కార్చి సంపాదించాను, నేను కట్టుకుంటా, నేను పోషిస్తా, నేను నడిపిస్తా, నా సేవకుని నేను అభిషేకిస్తా, నా బిడ్డలను నేను అభిషేకిస్తా. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మారు మనసు పొందకుండా ప్రతిసారి ఆటంకం చేస్తున్నారు. జాకోబ్ పిజాని గారు దేవుని దగ్గర ఉన్నారు. కానీ ఆయన స్వయంగా నేను చెప్పిన మాట, అంటే ఆయన గురించి విన్న మాట ఏంటంటే, వాళ్ళ సంఘము చాలా డెవలప్ అయిపోయింది, చాలా మంది రక్షింపడ్డారు, పెద్ద సంఘమైంది. ఆయన అంటాడు, ఏడుస్తూ అంటాడు, ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా, దేవుని అభిషేకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో పాస్టర్ గారు ఒక్కొక్కరు చచ్చిపోయినారన్నాడు. దే డైడ్ బిఫోర్ ద టైం. వాళ్ళు ఇంకా ఎంతో కాలం బతకాల్సిన వాళ్ళు ఒక్కొక్కరిని దేవుడు తీసేసినాడు. అందరూ డైడ్. కానీ ఆ రోజు ఎవరైతే పాస్టర్కు నమ్మకంగా ఉండి సంఘాన్ని అంటిపెట్టుకొని ఉన్నారో, ఆ తొలి దినాల్లో ఉండేవాళ్ళు ఇప్పటికీ సజీవంగా ఉన్నారంట. వాళ్ళు వయసు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు ఇప్పుడు సంఘ పెద్దలుగా ఉన్నారు. చాలామంది వాళ్ళ పిల్లలు కూడా ఇప్పటికే సంఘములో ఉన్నారంట. కానీ ఎవరైతే తిరుగుబాటు చేశారో వారిని దేవుడు తీసేశాడు. ఆయన బాధపడుతూ చెప్తాడు, అయ్యో వాళ్ళు కూడా బతికింటే బాగుండేది కదా, వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదిగింటే బాగుండేది కదా, వాళ్ళు కూడా ఉన్నింటే ఈరోజు వాళ్ళు నా సంఘంలో పెద్దలుగా ఉండేవాళ్ళు కదా, అయ్యో వాళ్ళు చనిపోయారే. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునికి, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అతనితో ఒక్కంతో కాదు, వాళ్ళ కుటుంబం అంతటికి కూడా ఆ శాపం వస్తుందన్నమాట. ఆకాను మోషేకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఒక గుంపును చేసి, ఆకాను కాదు, కోరహు మోషేకు దేవునికి వ్యతిరేకంగా ఒక గుంపు చేసి మాటిమాటికి మోషేను బాధ పెట్టేవాడు.
దేవుడు చూస్తా ఉన్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. లాస్ట్కి ఏమైంది తెలుసునా? వాళ్ళందరూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉన్నట్లుండి భూమి ఓపెన్ అయిపోయి వాళ్ళు భూమిలోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ భూమి అయిపోయింది. స్పాట్లో వాళ్ళ అతనితో ఏకీభవించిన వాళ్ళందరూ కూడా సజీవ సమాధి అయిపోయారు. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసునా? కోరహుతో పాటు ఏకీభవించిన వాళ్ళ కుటుంబస్తులందరూ కూడా చనిపోయారు. కానీ కోరహు కుమారులు మాత్రం చనిపోలేదు. ఎందుకో తెలుసునా? కోరహు కుమారులు వాళ్ళ తండ్రితో ఏకీభవించలేదు. వారు దైవజనుల పక్షంగా నిలబడ్డారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. దేవుని మందిరంలో సేవ చేస్తున్నారంట వాళ్ళు. ఆ భూమి నెరవేర్చినప్పుడు కోరహు కుమారులు లేరెక్కడా? ఎక్కడ ఉన్నారు అంటే దేవాలయంలో సేవ చేస్తున్నారు. కాబట్టి కోరహు కుమారులు మాత్రము మిగిలారు. ఆ కోరహు కుమారులే కీర్తన గ్రంథాలు చాలా రాశారండి. హల్లెలూయా. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని మీద ఉండే అభిషేకాన్ని, దేవుని సన్నిధిని గుర్తించాలి. నంబర్ 2, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో దేవుని ఆత్మతో నింపబడి దేవుని అభిషేకాన్ని కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించాలి. వాళ్ళలో ఉండే అభిషేకాన్ని, దేవుని సన్నిధిని. నంబర్ 3, నీలో ఉండే అభిషేకాన్ని, నీలో ఉండే దేవుని సన్నిధిని నువ్వు కూడా గుర్తించాలి. నువ్వు గుర్తించకుంటే ఇంకెవరు గుర్తించుకుంటారు నిన్ను గురించి? నువ్వు గుర్తించకుంటే నీ సేవకుని ఎవరు గుర్తిస్తారు? నీ సంఘములో ఉండే అనాయింటెడ్ మ్యాన్స్ని నువ్వు గుర్తుపెట్టకుంటే ఇంకెవరు గుర్తుపెడతారు? నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే దేవుని సన్నిధిలో నువ్వు లేవు. నువ్వు దేవుడిలో వీక్గా ఉన్నావు అనేది గుర్తుపెట్టుకోవాలని దేవుని సేవకునిగా నేను తెలియచేస్తుంటున్నాను. నేను పరిపూర్ణుని కాదు, మీరు పరిపూర్ణులు కాదు. నేను తెలిసి తెలియక కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు, మీరు చేయొచ్చు. మనం ఒకరినొకరు క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి, హెచ్చరించుకోవాలి, పురికొల్పుకోవాలి. కానీ విడిపోకూడదు. మనము చచ్చిపోయేంత వరకు దేవుని వదలకూడదు. చచ్చిపోయేంత వరకు దేవుని సేవకులను వదలకూడదు. చచ్చిపోయేంత వరకు దేవుని విశ్వాసుల్ని, సంఘాన్ని వదలకూడదు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. రూతు అనింది, అమ్మా నా కొడుకులు చచ్చిపోయినారు, నువ్వు విధవరాలి. నేను విధవరాలిని. ఓర్పా వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది మోయాబుకు. నువ్వు కూడా వెళ్ళిపో, యంగ్గా ఉన్నావు, ఎవరినో లవ్ చేసి మోయాబ్ దేశంలో పెళ్లి చేసుకుని బిడ్డలు కానిద్ది. నేను చేసిన తప్పుకు ఆ దేవుని స్థాన్ని విడిచిపెట్టి మోయాబుకు వచ్చినందుకు మారానైపోయాను. నేను మధురంగా దేవుడు నన్ను పెడితే మారా అయిపోయినాను. ఈ కష్టాలు నేను తెచ్చుకున్న దేవుడు ఇవ్వలేదు. బెత్లెహేములో కష్టాలు వచ్చినప్పుడు మోయాబుకు రాకూడదు వచ్చాను. నేను, నా భర్త వచ్చాము, నా కుమారులు వచ్చాము. ఇక్కడ వచ్చినాక వాళ్ళు పెళ్ళిళ్ళు చేశాము. కానీ ఏమైంది? నా భర్త చనిపోయాడు, నా 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 పిల్లలు చనిపోయారు, 3 విధవరాలు మిగిలాం మనం. నన్ను మారా అనొద్దు, నన్ను నయోమి అనొద్దు, నన్ను మధురమైంది అనొద్దు, నన్ను మారా అనండి అంటుంది. నేను వెళ్ళిపోతాను. దేవుడు బెత్లెహేమును దర్శిస్తున్నా అంట. ఆ దేవుడు గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు. నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను తిరిగి వెళ్ళిపోతాను, నా దేవుని ప్రజలతో కలుసుకుంటాను, నా మరణం వరకు నమ్మకంగా ఉంటాను, నేను వెళ్ళిపోతాను. మీరు మాత్రమో మిమ్మల్ని బలవంతం చేయనమ్మా, ఎందుకంటే మీరు యవనస్తురాండ్లు, అది కాకుండా మీరు మోయాబీలు. ఇదిగో ఓర్పా వెళ్ళిపోయింది,
పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. నువ్వు కూడా పెళ్లి చేసుకో, నువ్వు యవనస్తురాలివి కదా, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు పోయి ఎవరినో ఒకరిని లవ్ చేయి, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో, ఓ మోయాబులో కలిసిపో, విగ్రహాలలో కలిసిపో అన్నట్లుగా చెప్తే, కానీ రూతుతో అనింది, నేను సేవించే దేవుడు గొప్ప దేవుడు, భూమి ఆకాశంను కలిగజేసిన వాడు ఆయన. ఇదిగో నేను ఆయన సన్నిధిని విడిచిపెట్టి వచ్చాను, తిరిగి ఆయన సన్నిధికి పోతున్నాను. నిన్ను మాత్రం బలవంతం చేయను, నిన్ను మాత్రం బలవంతం చేయను అన్నప్పుడు రూతు తన అత్త చెప్పిన మాటలు వినింది. తన అత్త చెప్పిన దేవుని నమ్మింది. తన జీవితంలో పరిశుద్ధాత్మను కార్యం చేశాడు. అత్త, నన్ను పొమ్మని చెప్పొద్దును, నేను విగ్రహాధికురాల్ని, మోయాబురాల్ని, శాపభూరితమైనటువంటి వాళ్ళం మేము. ఓర్పా పోయింది, ఆమె ఇష్టం, కానీ నేను మాత్రం పోనత, నేను పోను. నాకే పెళ్ళి వద్దు, నాకు విగ్రహాధన వద్దు, ఇదిగో నేను నీ వెంబడి వస్తా, నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నేను నీ వెంబడి వస్తానంది. హల్లెలూయా. రూతు చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ జీవిస్తావో అక్కడ జీవిస్తాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అక్కడ చచ్చిపోతా నేను కూడా. నువ్వు చనిపోయిన కొద్ది రోజులకైనా నేను చనిపోతా కదా, అక్కడే చనిపోతా. నువ్వు చనిపోతే నేను పాతి పెడతారు కదా ఏ సమాధిలో తోటలో, నేను కొన్ని ఏళ్ల తర్వాత చనిపోతా కదా, అదే సమాధిలో తోటలో పాతి పెట్టబడతా. కానీ నన్ను మాత్రం రావద్దనొద్దు, నేను పోను, విగ్రహాధికులోనికి పోను, నాకు వివాహాలు వద్దు, వాళ్ళ సంబంధం వద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ జీవిస్తే అక్కడ జీవిస్తాను, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడ పాతి పెడతాను. ఇది స్టేట్మెంట్. రూతు సంఘానికి సూచన, రూతు ఆమె విశ్వాసికి సూచన. పాత నిబంధనలో ఆమె పలికిన మాటలు విప్లవాత్మకమైనవి. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో పలికించాడు. ఈరోజు నీవు కూడా అదే పలకాలి. ఈ దేవుణ్ణి వదలను నేను, ఈ దేవుడే నా దేవుడు, ఈయనే నిజమైన దేవుడు, ఈ దేవుని వదలను, వాక్యాన్ని వదలను, ప్రార్థన వదలను, సేవకుని వదలను, సేవకురాల్ని వదలను, సంఘ విశ్వాసుల్ని వదలను, సంఘ పెద్దల్ని వదలను, ప్రార్థనా పరులను వదలను, అభిషేకం ఉన్న వారిని వదలను. నా ప్రాణము ఉన్నంత వరకు, దేవుడు నన్ను పిలిచేంత వరకు నేను ఆయన సన్నిధిలో ఉంటాను అన్న తీర్మానం చేసుకోవాలి. సాతానుడు ఎన్నో తెస్తాడు మనల్ని దూరం చేయడానికి, సాతానుడు ఎన్నో తెస్తాడు చిన్న చిన్నవి. మనము చాలా జాగ్రత్తగా సాతాను గుర్తెరిగి వాడిని గద్దించాలి. నేను తప్పు చేస్తే నువ్వు క్షమించు, నువ్వు తప్పు చేస్తే నేను క్షమిస్తాను, ఇద్దరు కలుసుకుందాం. ఇంకెక్కడ ఎందుకు వేరైపోతాం మనము చెప్పండి? నువ్వు పోవాల్సిన పని ఏముంది? దేవుడు, నువ్వు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, దేవుడు తప్పు చేయడు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తే క్షమిస్తాడు, ఆయన వదలొద్దు. రెండవది, సంఘములో పాస్టర్ తప్పు చేశాడా, క్షమించు. అమ్మా, నేను చేసిన తప్పు, నన్ను క్షమించు, నువ్వు క్షమించు నన్ను. నువ్వు తప్పు చేస్తే నేను క్షమిస్తా, నేను తప్పు చేస్తే నువ్వు క్షమిస్తావు. కలుసుకుందాం చచ్చిపోయేంత వరకు, చచ్చిపోయేంత వరకు ఈ దేవుని విధిలో వదలుకుందాం. చచ్చిపోయేంత వరకు ఈ మందిరాన్ని వదలొద్దు, ఈ దేవుని వదలొద్దు. నువ్వు చచ్చిపోయినా కూడా
నీ పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు, నీ పిల్లలు, మన పిల్లలు కలిసే ఈ సంఘాన్ని నడిపిస్తారు. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ పిల్లలు ప్రభు రాకడ వరకు మళ్ళీ ఎవరు సంఘాన్ని నడిపిస్తారంటే మనం వస్తాం పోతాం, కానీ ప్రభు వాళ్ళతో ఉంటాడు. మనల్ని నడిపించిన వాడే వాళ్ళని నడిపిస్తాడు. హల్లెలూయా. మోషేకు తోడుగా ఉన్నట్లు యెహోషువతో అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. మోషే చనిపోయాడని కృంగిపోవద్దు, ఆయన టైం అయింది, వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలారా, ఇదిగో యెహోషువ నేను లేపాను. యెహోషువ యవనస్తుడు. యెహోషువ ఏమన్నాడంటే, అమ్మా వీళ్ళు నా మాట వింటారా? వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కదా చాలామంది. అమ్మా మోషేనే సతాయించినారు, నన్నేం చేస్తారు? నేను పిల్లోన్ని, పెద్ద పెద్దోళ్ళు చేయం బచ్చగా మా ఇమ్మడి ఉన్నావు కదా నువ్వు అని అంటారేమో అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నేను నిన్ను నాయకునిగా ఏర్పరుస్తున్నాను, నీ మీద నా అభిషేకం పెడతాను. నువ్వు వాక్యం చదువు, ధ్యానించు, దేవుని నన్ను వెంబడించు. నీ మీద మోషే మీద పెట్టిన అభిషేకం నీ మీద నేను పెడతాను. మోషే లేడు, నేనున్నాను. మోషేను నడిపించిన దేవుణ్ణి నిన్ను నడిపిస్తా, నీకు అభిషేకం ఇస్తా. ఇదిగో ఈ ప్రజలు నడిపించన్నాడు. అప్పటికే మోషేతో పాటు ఉన్న చాలామంది పెద్దలు చనిపోయారు. మళ్ళా కొత్త జనాంగం వచ్చింది. వాళ్ళందరూ కూడా యెహోషువ నాయకత్వానికి లోబడి వాళ్ళు పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు మనం చనిపోవచ్చు, కొంతకాలంలో మనమందరం చనిపోవచ్చు, ఒక 100 ఏళ్ళ తర్వాత, 60-70 ఏళ్ళ తర్వాత. కానీ మనల్ని నడిపించిన దేవుడు, మనతో ఉన్న దేవుడు మన పిల్లలతో కూడా ఉంటాడు. మన అభిషేకం వాళ్ళ మీద ఉంటుంది, మన ప్రార్థనలు వాళ్ళ మీద ఉంటాయి, మన కన్నీరు, మన ప్రేమ, మన విశ్వాసం వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు అవుతారు. నీతిమంతుల పిల్లలు వారి తదనంతరం గొప్పవాళ్ళు అవుతారు. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘము తరతరాలు నడుస్తుంది, ఇది ఆగిపోదు. ఓ దేవుని ఆలయంలో నిత్యము దీపము మండుతూనే ఉంటుంది. ఒలీవ పండ్లతో, కాయలతో దంచిన స్వచ్ఛమైన నూనెతో దేవుని మందిరములో దీపం వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న యవనస్తులారా, సండే క్లాసులో ఉండే చిన్న పిల్లలు, ఈరోజు చిన్న మొక్కలే కావచ్చు, రేపు మహావృక్షాలు వాళ్ళు. కొంతకాలం తర్వాత మనం ఎవరు కనబడము, మహిమలోకి వెళ్ళిపోతాం. మన స్థానంలో నిలబడి వర్షిప్ చేసేవాళ్ళు మన పిల్లలే, ఆరాధించేసేవాళ్ళు మన పిల్లలే, సంఘ పెద్దలు మన పిల్లలే. హల్లెలూయా. సేవకులు మన పిల్లలే. మనకన్నా బలంగా దేవుడు వాళ్ళని దీవిస్తాడు. రెండంతల అభిషేకం వాళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి విశ్వాసులారా, మీ పిల్లలను భక్తిగా పెంచండి. మీ పిల్లలకి చెప్పండి సంఘం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, సేవకులు అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, సన్నిధి ఏంటో వాళ్ళకు నేర్పించండి. మీరు చచ్చిపోయే ముందు వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి చచ్చిపోండి. మీ తర్వాత మీ పిల్లలు మీకన్నా గొప్పవాళ్ళు అవుతారు, మీకన్నా ప్రార్థనా పరులు అవుతారు, మీకన్నా శక్తివంతులు అవుతారు. చేతులు పాకెత్తి దేవుని స్తుతించండి. ఎప్పుడు అని అంటే చెప్పండి, నా ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రభు వచ్చేంత వరకు నా దేవుణ్ణి, నా దేవుని సంఘాన్ని విడిచిపెట్టాను. నేను నా వంతు, నేను, నా కుటుంబము ఈ సంఘ అభివృద్ధి కొరకు పనిచేస్తాము. ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. మా మధ్యలో ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, పొరపాట్లు జరిగినా ఒకరినొకరు క్షమించుకుంటాం. కానీ విడిపోం మేము. మా ప్రాణాలు విడిచేంత వరకు మా దేవుని, మా దేవుని సంఘాన్ని విడిచిపెట్టాం మేము. మా తర్వాత మా పిల్లలు కూడా విడిచిపెట్టరు. వాళ్ళు ముసలోళ్ళు చనిపోయినా వాళ్ళ పిల్లలు తరతరాలు ఈ సంఘం ఉంటుంది.
ప్రభు వచ్చేంత వరకు. అలాంటి అభిషేకం ఈ సంఘం మీద ఉంది. అలాంటి అభిషేకం సేవకుల మీద ఉంది. అలాంటి అభిషేకము తల్లిదండ్రులారా మీ మీద ఉన్నది. మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. మనము దేవుని రక్తముతో కడగబడ్డాం, దేవుని ఆత్మతో నింపబడ్డాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవుని సంఘము ఎదుట పాతాళలోకపు ద్వారాలు ఎంత మాత్రమునో నిలవలేవు. చూడండి, లూకాసు వార్తలో మనం అది కంప్లీట్ చేసి ముగిస్తాము, టైం అయిపోయింది. లూకాసు వార్తలో ఎన్నో అధ్యాయమా? లూకాసు వార్త 24. ఇక్కడ ఏమైందంటే వాళ్ళతో పాటు ఉన్నవాడు ఎవరు ఆ వ్యక్తి? యేసయ్య, పునరుత్థానుడైన వాడు. ఎందుకు వాళ్ళతో పోయినాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసినాడు చెప్పండి? వాళ్ళు దేవుని సన్నిధిని కోరుకున్నారు. ఎంతోమంది రోడ్ల మీద పోతున్నారు, ఎంతోమంది రోడ్లో తిరుగుతున్నారు. వాళ్ళు ఎమ్మడి పోయినాడు ఆయన చెప్పండి? ఎందుకు ఆ ఇద్దరు ఎమ్మడి వెళ్తున్నారంటే వాళ్ళు తృష్ణ కలిగి ఉన్నారు, వాళ్ళు లేఖనాలు ధ్యానిస్తున్నారు, వాళ్ళు దుఃఖముతో ఉన్నారు. అయ్యో, ప్రభువుని చంపారు, గొప్పవాడు ఆయన, ఆయన తిరిగి లేస్తానన్నాడు, సమాధిలో లేడంట, ఏమయ్యాడో అయ్యో అని తృష్ణ కలిగి ఉన్నారు. తర్వాత ఆ వ్యక్తి వస్తుంటే ఏమన్నారు చెప్పండి? ఆ వ్యక్తి వస్తుంటే ఇంకా పోతున్నాడు. అయ్యా అయ్యా మా ఇంటికి రా, బలవంతం, రాత్రి అయిపోయింది, బలవంతం చేసినారు, రా 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 రా, వదలలేదు ఆయన్ని. అప్పుడు యేసయ్య, పునరుత్థానుడైన యేసయ్య వాళ్ళ ఆశను చూసి, వాళ్ళ ఇన్విటేషన్ను చూసి, వాళ్ళు ఆయన కోరుకుంటున్నారని గుర్తెరిగి, అసలు ఆయన దేవుడని తెలియకపోయినా అయ్యో ఎవరో ఒక వ్యక్తి, మంచి వ్యక్తి అని గుర్తించి అతన్ని తీసుకెళ్ళి భోజనమో పెట్టారు. హల్లెలూయా. అప్పుడు ఆయన కూర్చొని చూడండి 31వ వచనం, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపెట్టరు. అంతటా ఆయన వారికి అదృశ్యుడైన పునరుత్థానుడైన దేవుడు సన్నిధిని వాళ్ళు అనుభవించారు. వాళ్ళతో పాటు దేవుడు నడిచాడు. హల్లెలూయా. పునరుత్థాన ప్రత్యక్షతను వారు పొందుకున్నారు. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 31వ వచనం, వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపెట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా? అబాబాబాబా. దేవుని సన్నిధి మనతో పాటు ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మండుతామో చెప్పండి? మండుతామో. హల్లెలూయా. బాప్తిస్మము యోహాను గురించి ఏం రాయబడిందంటే అతను మండుచున్నా చెప్పండి దీపమై ఉంటేనని రాయబడింది. హల్లెలూయా. మేడగదిలో 10 రోజులు శిష్యులు, కొంతమంది స్త్రీలు, మరియమ్మ తల్లి, 120 మంది 10 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ కుమ్మరిబడినప్పుడు అగ్ని జ్వాలలు వంటి జ్వాలలు నాలుకలోలే వారి మీద దిగి వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాళ్ళు అగ్ని వాళ్ళని తాకింది, అగ్ని చేత మండింపబడ్డారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధి మనతో ఉంటే చెప్పండి ఏమవుతుంది? మంట వస్తుంది. చెప్పండి ఏమొస్తుంది? మన హృదయములు మండలేదా అన్నాడు. ఈ దినాలు ఎలాంటివంటే మనం మండాలి, అనేకులను మండించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం మండాలి, మండించాలి. ఆ మంట ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడటం. పోయిన శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్, నాకు 68 ఏండ్లు.
67 ఏండ్లు. 5, 10, 11, 12, 1, 2, 3, 5 గంటలు ఎంతోమంది బిడ్డలు వచ్చారు. నేనేం బోధించాను చెప్పండి? పరిశుద్ధాత్మ మంట, పరిశుద్ధాత్మ నింపుదల ఏంటో బోధించాను. ఆల్ నైట్ ప్రేయర్లో దేవుని బలమైన సన్నిధిని అనుభవించాం మనం. ఎస్ లార్డ్, నేను చచ్చిపోయేంత వరకు బోధిస్తూనే ఉంటా, గంటలు గంటలు బోధిస్తా, చచ్చిపోయేంత వరకు బోధిస్తా. ఎందుకంటే దేవుడు పెట్టిన మంటలవి. నేను ఒక్కనే కాదు, మీరందరూ కూడా, మనమందరం కూడా దేవుని సన్నిధిని కలిగి దేవుని ఆత్మతో నింపబడి మండాలి, అనేకులు మండించాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. వర్షిప్ టీం వాళ్ళు ముందుకు రండి, పరిగెత్తుకుంటూ రావాలి వర్షిప్ టీం వాళ్ళు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని తన ఆత్మతో నింపబోతున్నాడు. ఈ రోజు నుంచి మీ స్థితి మారబోతుంది. ఈ రోజు నుంచి మీ అభిషేకం, మీరు మండబోతున్నారు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు. ఈరోజు దేవుడు మనల్ని మండించబోతున్నాడు. ఆల్రెడీ మండుతున్న వారి మీద చెప్పండి హల్లెలూయా. తన నూనెను చల్లుతున్నాడు ఈరోజు. ఓ రా బాబా, నూనెను చల్లుతున్నాడు ఆయన. బగ్గుమని మండేటట్లు చేయబోతున్నాడు ఈరోజు. ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైంది. ఈరోజు దేవుడు అనేకులు తన ఆత్మతో నింపుతున్నాడు. నువ్వు వచ్చిన దానివి వచ్చిన రీతిగా వెళ్ళవు. ఈరోజు దైవ సేవకుడు చేతులు పెట్టి ప్రార్థన చేయకముందే దేవుడే మీ మీద చేయి పెట్టి మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. ఈ టైంలో దేవుని సేవకుడు ఇంకా ప్రార్థించకముందే, సంఘం ప్రార్థించకముందే దేవుడే మీ మీద తన అగ్నిని కుమ్మరించబోతున్నాడు. అందరు దేవుని స్తుతించండి. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఎవరైతే ప్రభువుని నమ్మలేదో నమ్మండి. ఎవరైతే నమ్మారో బాప్సం తీసుకోండి. ఎవరైతే నీటి బాప్సం తీసుకున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్సం తీసుకోండి. పరిశుద్ధాత్మ బాప్సం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద నూనె చల్లుతున్నాడు దేవుడు. ఇంకా గొప్ప అగ్ని, ఇంకా గొప్ప మంట నువ్వు పొందుకోబోతున్నావు. నీలో ఉండే వరాలు ప్రజ్వలించబోతున్నాయి. నీలో ఉండే అభిషేకం రవులు గొలపబోతుంది. ఈ రోజు నుంచి నీ ప్రార్థన జీవితం మారబోతుంది. దేవుడు నిన్ను ఇంకొక అంతస్తులోనికి తీసుకోబోతున్నాడు. నీలో ఉండే బలహీనతలు తొలగిపోతున్నాయి. ఈరోజు నూతన శక్తి చేత దేవుడు నిన్ను నింపుతున్నాడు. ఓ రామా. అందరు దేవుని స్తుతించండి. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, కన్నీరు కార్వండి. ఓ దేవా, నీ సన్నిధి నాకు కావాలి, నీ ఆత్మతో నింపుము. ఫిల్ మీ అని అడగండి. యవనస్తుల మీద దేవుడు తన ఆత్మను కుమరించు. వర్షిప్ టీం మీద తన ఆత్మను కుమరించబోతున్నాడు. ఈ రోజు నుంచి వాక్యం పట్ల మీకు ఆకలి అధికమవుతుంది. ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలన్న మంటలు మీలో అధికమవుతారు. ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటారు మీరు విశ్వాసులు. ఈరోజు ఎప్పుడు ఆత్మతో నింపబడ్డ వాళ్ళు ఈరోజు నింపబడబోతున్నారు. చాలామంది అన్య భాషలు మాట్లాడబోతున్నారు. అనేక అద్భుతాలు జరుగుతున్నాయి టైంలో. అనేక స్వస్థతలు జరిగే టైం ఇది. ఓ రీకా మామా హల్లెలూయా, హల్లెలూయా. జీవనది నీవే, దాహం తీర్చు నీవే, ఆలోచనకర్తుడా నిన్నారాధింతును.
ఆత్మతో నింపుతున్నాను. నీ పిల్లల గురించి విచారపడద్దు. నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. నీ భర్త రక్షణ కొరకు ప్రార్థించే నీ భర్త రక్షణ రండి పరిశుద్ధాత్ముడా. నీ కుమారుడు ఒంటరి వాడు కాదయ్యా. నీ తల్లిదండ్రులను అభిషేకం విడుదల కలుగు చేతిలో నన్ను మంచి ఆరోగ్యం చప్పట్లు కొట్టండి. నోరు తెరువు. మహోన్నతుడా ఆరాధనా బల్లలో పాలు పొందేవారు మాత్రమే లేచి నిలబడండి. మిగిలిన వాళ్ళు కూర్చునండి. కేర్సెల్ లీడర్స్ ఎవరున్నారో సిస్టర్స్, కేర్సెల్ లీడర్స్ మాత్రమే, ఇప్పుడు కేర్సెల్ నడిపిస్తున్న వాళ్ళు మాత్రమే నలుగురు ముందుకు రండి. సహోదరుల్లో ఇద్దరు రండి. పెద్దలు ఆత్మలో ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఇద్దరు ముందుకు రండి. ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు, సిలువను మాత్రమే చూడు. యేసు గాయాలు, యేసు రక్తాన్ని మాత్రమే చూద్దాము. ప్రభువును స్తుతిస్తూ ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాము. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయమన్నాడు. ఇది నా రక్తము, నా శరీరం అన్నాడు. ఎంత ప్రభువు నిన్ను ప్రేమించాడు, ఎంత రక్తము కాచాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని గాయాలు, ఎన్ని అవమానాలు నీ కొరకే. నిన్నంతగా ప్రేమించిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? నీ హృదయం పరీక్ష చేసుకో, తిరిగి సమర్పించుకో. ఈరోజు ప్రభు బలలో పాలు పొందుతాము. దేవుడు గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించే సమయం ఇది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ రక్తమును, మీ శరీరమును
మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మా హృదయాలు పరీక్ష చేసుకుంటున్నాం. దేవా, మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. మొదట మేము మిమ్మల్ని ప్రేమించలేదయ్యా, మీరే మొదట ప్రేమించి మా కొరకు ప్రాణం ఇచ్చారు. దేవా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామయ్యా. మా ప్రాణాత్మ దేహాలు మీకు సమర్పిస్తుంటున్నాము. అపోస్తుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం అది ఎడదెగక ఉంటాం ప్రభువా. అట్టి కృపను మీరు మా మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఈ పవిత్ర బలలో మేము పాలు పొందుతున్నాము స్వామి. ఆమేన్.